కానీ ఇవన్నీ మాజీ మంత్రి శంకర్రావుకు అస్సలు పట్టవా? సొంత లాభం కోసం ఆయన ఎవరినైనా బలి పెడతారా అంటే మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ రైతులు అవుననే అంటున్నారు. తమకు దక్కాల్సిన భూమిని శంకర్రావు తన్నుకుపోయాడని వారు తలడిల్లుతున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు ఆందోళన బాటపట్టారు. దున్నేవాడిదే భూమి అంటారు, కానీ అధికారం ఉన్నవాడిదే భూమి అన్నట్లు శంకర్రావు వ్యవహరించారు. సొంత లాభం కొంత కూడా మానుకోకుండా తన అసలు నైజమేంటో చూపించారు. 2004 ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన శంకర్రావు ఆ నియోజకవర్గంలోనే ఫరూక్ నగర్ మండలం నాగులపల్లి గ్రామంలో 18 ఎకరాలపై కన్నేశారు. అది పుష్కరయ్య అనే వ్యక్తికి చెందిన భూమి. అయితే ఆ భూమిలో గత 4-5 దశాబ్దాలుగా పిచ్చికుంట్ల బాలయ్య కుటుంబం వ్యవసాయం చేసుకుంటోంది. బాలయ్య తదనంతరం కూడా అతని కొడుకులు అక్కడ సాగు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఈ భూమిని అమ్మాలన్నా కొనాలన్నా ఇదే భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న వారి అనుమతితోనే జరగాలి. కొన్ని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న కౌలుదారులకు యాజమాన్య చట్టాల కింద భూమిపై హక్కు ఉంటుంది. సగం భూమిని కౌలుదారులకు ఇచ్చి మిగిలిన సగం యజమాని అమ్ముకోవచ్చు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా శంకర్రావు భూ యజమాని పుష్కరయ్యతో డీల్ కుదుర్చుకున్నారు. తన కూతురు సుస్మిత పేరుతో ఆ భూమిని కొనుగోలు చేశారు. 4-5 దశాబ్దాలుగా అదే భూమిలో సాగు చేసుకుంటున్న వీరు ఈ విషయం తెలుసుకొని షాక్కు గురయ్యారు. ఆనాడు షాద్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్రావు తన పలుకుబడిని ఉపయోగించుకొని ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే ఈ విషయంపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం చేయాలని కోరినా పట్టించుకోవటం లేదని బాధితులు పేర్కొంటున్నారు. తమ భూమి తమకు వచ్చేలా చేయకుంటే ఆత్మహత్యలే శరణ్యమని బాధితులు ఆందోళన బాటపట్టారు. మా డిమాండ్ మా పొలం మాకు కావాలి సార్. పొలం లేకపోతే మేము మందాయి సావాల్సిందే సార్. ఆ పొలం తప్ప మనకు వేరే సెంటు పొలం లేదు. మాది 9 ఎకరాల 9 గుంటలు ఉంది సార్. మా పొలం శంకర్రావు తీసుకొని వాళ్ళ బిడ్డ పేరు మీద చేసింది సార్. వాళ్ళు ఎప్పుడు వచ్చి బెదిరిస్తుంటారు, చేసి పెట్టి అది చేస్తాం ఇది చేస్తామని గుంతలు తీసి అట్లా ఇట్లా అని చేసి ఆపేసినాం సార్. ఆఖరికి వస్తే పురుగుల మందు తాగాల్సినట్టు చేసేసారు. మాకు చాలా బాధ పెడుతున్నారు సార్. ఎందుకు సార్ పేదలను బాధ పెట్టుకోము ఇట్లా? భూ యాజమాన్య చట్టం కింద తాము సాగు చేసుకుంటున్న భూమిలో తమకు దక్కాల్సిన వాటా తమకు దక్కాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఈ విషయం ఇప్పుడు తమ దృష్టికి వచ్చిందని అది బాధితులకు తగిన న్యాయం జరిపిస్తామంటున్నారు. షాద్ నగర్ మండలి నుంచి కొంతమంది మహిళలు తర్వాత అక్కడ గ్రామస్తులు రావడం జరిగింది. వారి భూమిలో వాళ్ళు టెనెంట్స్గా ఎప్పటి నుంచో రికార్డ్ అయి ఉండడము, అయినప్పటికీ కూడా వారి భూమిని వేరే వారి పేరు మీద అమ్మడం, వారి దగ్గర నుంచి ఈయన మాజీ మంత్రి గారి వాళ్ళు ఒక అమ్మాయి కొన్నారు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది మొత్తం విషయాన్ని జాయింట్ కలెక్టర్ని ఎంక్వైరీ చేసి తగు చర్య తీసుకోమని చెప్పి ఆదేశించడమే. దానిపైన పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నారు. శంకర్రావు తన పుట్టిన సొంత ఊరిలోనే ప్రజలకు మేలు చేయాల్సింది పోయి భూ కబ్జాలకు పాల్పడ్డాడని బాధితులు ఆరోపిస్తున్నారు. చట్టం అందరికీ సమానమన్నప్పుడు తమకు న్యాయం చేసి ఆ సమానత్వం చేతల్లో చూపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే చీకటిని జయించడానికి TV5 ఉద్యమ దివిటీ చేతపట్టింది. ఆ దివిటీ వెలుగుతో జనాన్ని చైతన్యపరచడానికి